పాఠశాల అసెంబ్లీ న్యూస్ బులెటిన్ అంతర్జాతీయ వార్తలు. భారతదేశం మరియు రష్యన్ ఆర్థిక వ్యవస్థలు చనిపోయిన ఆర్థిక వ్యవస్థలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ డిసెంబర్ నుండి 14 ఏళ్లలోపు పిల్లలు యూట్యూబ్ ఖాతాలను సృష్టించకుండా ఆస్ట్రేలియా నిషేధించనుంది. యూన్యోసా ప్రధానమంత్రిగా కొత్త కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మయన్మార్ ప్రకటించింది. జాతీయ వార్తలు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన విస్తరణ కోసం 6,520 కోట్ల రూపాయల మొత్తం వ్యయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అమెరికా పరస్పర సుంకాన్ని ప్రకటించిన తర్వాత జాతీయ ప్రయోజనాలకు కాపాడటానికి భారతదేశం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో అన్నారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. తిరుమలలో రీల్స్ చిత్రీకరణకు వ్యతిరేకంగా టీటీడీ హెచ్చరిక, కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. క్రీడా వార్తలు. బ్యాడ్మింటన్ లో భారత్ కు చెందిన లక్ష్య సేన మరియు తరుణ్ మన్నెపల్లి మకాపు ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య మహిళా కేటగిరీ అర్హత కోసం జన్యు పరీక్షను తప్పనిసరి చేసింది. ఓకే, థ్యాంక్ యూ. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి ఆలోచన.